ఎన్నో అప్ అండ్ డౌన్ చూశాను ఈ 3.5 ఇయర్స్లో. అంటే 3.5 ఇయర్స్ అని కాకుండా కోవిడ్ దగ్గర నుంచే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 4.5 ఇయర్స్ అయింది. 4.5 ఇయర్స్లో చాలా అప్ అండ్ డౌన్ చూస్తున్నాను. అంటే ఎక్కువ ఎలా జర్నీ జరుగుతుంది అనేది చూస్తున్నాను. సో ఈ టోటల్ జర్నీలో వకీల్ సాబ్ 2020లో కోవిడ్ రాకుండా ముందు సినిమా స్టార్ట్ చేసి మేలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసాం. May 21 మీ అందరికి గుర్తుండే ఉంటుంది. మార్చిలో కోవిడ్ వచ్చి లాక్డౌన్ వచ్చింది. అది కాస్త అలా 2020 మేలో అనుకున్న సినిమా 2021 April 9th రిలీజ్ చేసాం. అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్. అంటే కోవిడ్ దగ్గర నుంచి ఇలాంటి చేంజెస్ అంటే మన చేతిలో లేకుండా జరుగుతూ వచ్చాయి. సరే, ఆ సినిమాను అద్భుతంగా తయారు చేసి అద్భుతంగా పెట్టాము. April 9th రిలీజ్ అయిన 4వ రోజే మళ్ళీ కోవిడ్ విజృంభణతో 2 వీక్స్లోనే మళ్ళీ థియేటర్ షట్ డౌన్. అంటే కళ్యాణ్ గారితో నాకు చాలా ఇంట్రెస్ట్గా, మీ అందరికీ తెలుసు ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఇంట్రెస్ట్గా దాన్ని కళ్యాణ్ గారికి మళ్ళీ రీఎంట్రీ, గ్యాప్ తీసుకున్న తర్వాత రీఎంట్రీ సినిమా. సో చాలా జాగ్రత్తగా దాన్ని బ్లాక్ బస్టర్ ఎలా అవుతుంది అనే దాని మీద డైరెక్టర్ అప్పుడు వేణు శ్రీరామ్ కానీ టీం కానీ అంత కష్టపడి చేసాం. మళ్ళీ కోవిడ్ రావడం, సెకండ్ లాక్డౌన్. సో ఇక్కడ సినిమా రిలీజ్ చేసేసి ఒక 1 వీక్ తర్వాత 1 మంత్ నేను యూఎస్ వెళ్ళిపోయాను. అంటే ఆ డిసప్పాయింట్ కావచ్చు, ఐ వాంట్ బ్రేక్ కావచ్చు ఆ టైంలో. అలా వకీల్ సాబ్కి. దాని తర్వాత వారిసు చేసాం తమిళ్ తలపతి విజయ్ గారితో. అది తమిళ్లో తీసాం కాబట్టి తమిళ్ సినిమా అయిపోయింది. అంటే దిల్ రాజు గారికి తెలుగులో దాని ద్వారా రావాల్సినంత రాలేదు, కానీ తమిళనాడులో వచ్చింది. తర్వాత బలగం చేసాం. బలగం అయితే మీ అందరికీ తెలుసు, ఇట్స్ అ బిగ్ అప్రిషియేషన్. ఆ సినిమా కూడా ఏమైంది, సో అది తెలంగాణ నేటివిటీలో చేయడం వల్ల, తెలంగాణ బ్యాక్డ్రాప్లో సినిమా కాబట్టి తెలంగాణలో దానికి 100కు 100 మార్కులు వస్తే అదర్ దగ్గర 70-80% వచ్చాయి. అంటే మళ్ళీ యూనివర్సల్గా కొట్టలేకపోయాను. ఇలా నన్ను నేను అనాలిసిస్ చేసుకుంటూ ఉన్నాను లాస్ట్ 3.5 ఇయర్స్లో జరుగుతున్న జర్నీలో. సో ఇలా కొన్ని సినిమాలు రిజల్ట్ రాలేదు. సో రిజల్ట్ రానప్పుడు అక్కడి వరకు నాకు బాధ లేదు. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయ్యాక, రిలీజ్ రోజు నా గ్రాండ్ సన్ ఫోన్ చేశాడు. వాడికి మరి ఎలా చెప్పారో ఏంటో తెలియదు, తాత చాలా అప్సెట్లో ఉన్నావంట, నువ్వు అప్సెట్ అవ్వకు, ఎందుకంటే నీ చేతిలో గేమ్ చేంజర్ ఉంది, నువ్వు గేమ్ చేంజర్ కొడతావని. ఇట్స్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. ఏంటి వీడు కూడా ఫోన్ చేసి, ఏజ్ ఇస్ 7 years బాయ్, నా గురించి ఇంత కన్సర్న్గా ఉన్నాడు అన్న తర్వాత నాలో మళ్ళీ ఒక చేంజ్ తీసుకున్నాను. నోను, ఒక 7 years బాయ్ కూడా అడుగుతున్నాడు ఇలా అని అంటే ఏంటి, ఎక్కడ ఇన్స్పైర్ అవ్వాలి. సో సినిమాలు మళ్ళీ పాత రోజుల్లాగా నేను ఎక్కడ మిస్ అవుతున్నాను, ఎలా పట్టుకోవాలి అని ఒక టార్గెట్ స్టార్ట్ అయింది. నాట్ ఓన్లీ ఆరాంష్, వాడి పేరు, మై గ్రాండ్ సన్ పేరు ఆరాంష్ అని కాదు, చాలామంది ఏమైంది సార్ మీడియా మిత్రుల్లో ఉన్నా, మీ సినిమాలు రావట్లేదు, మీకు రిజల్ట్ వస్తలేవు, దిల్ రాజు జడ్జిమెంట్ అయిపోయిందా, ఇలా రకరకాలుగా శ్రేయోభిలాషులు మాట్లాడడం కావచ్చు, ఇండైరెక్ట్గా మాట్లాడడం కావచ్చు, చెవున పడుతూ ఉంటాయి. ఆ టైంలో నాకు ఒక ఫియర్ స్టార్ట్ అయింది. అరే నిజంగా నా జడ్జిమెంట్ పోయిందా, నిజంగా ఇంకా నేను రైట్ సినిమాలు ఇవ్వలేనా, లేదు కాంబినేషన్కి వెళ్ళిపోవాలా. ఇలాంటి టైంలో ఒకరోజు అనిల్ రావిపూడి కూడా ఇట్లా నా క్లోజ్ ఉండే డైరెక్టర్స్తో కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది. సార్ ముందు ఉన్నదానికి ఇప్పటికీ నాలో ఏదో తేడా కనిపిస్తుంది, మీ అబ్జర్వేషన్ ఏంటి, నా క్లోజ్ ఉన్న వాళ్ళకి. లేదు సార్ మీరు సేమ్ చేస్తారు, లేదు సేమ్ చేస్తే నా ఈ రిజల్ట్లు ఇంత చేంజ్ కాకూడదు, ఎక్కడో ఏదో. మా శిరీష్ గారు చెప్తూనే ఉంటారు, లేదు నువ్వు ఓవర్లోడ్ అవుతున్నావు, ఓవర్లోడ్ వల్ల యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్. న్యాచురల్గా పనులు పెరిగినప్పుడు వర్క్ స్ప్లిట్ అయిపోతుంది అది ఎవరికైనా. నా పరిస్థితి కూడా అలాంటిది. లేదైతే ఐ వాంట్ ఈజ్ అ స్టీమ్ లైన్, దేనికి ఎలా చేయాలి అని. సో ఎప్పుడు ఇక్కడ సినిమా ఫీల్డ్లో సక్సెస్ ఉంటేనే వాల్యూ ఉంటుంది, అది ఎవరికైనా. మనం గతం కూడా చూస్తూనే ఉన్నాం. సక్సెస్ లేకుంటే వాల్యూ ఉండదని కాదు, సక్సెస్లో ఉన్నప్పుడు ఉండే వాల్యూ సక్సెస్లో లేనప్పుడు మనం మెల్లిగా డ్రాప్ అవుతున్న కొద్దీ మన పైన ఫ్రీగా ఉన్నాడు పిలుద్దామని పిలుస్తారు తప్పితే ఎమోషన్తో పిలవరు ఎక్కడికైనా పిలవాలంటే. సో అక్కడ నాకు ట్రిగ్గర్ అయింది, లేదు ఇప్పుడు చేతిలో ఏం సినిమాలు ఉన్నాయి,
ఈ సినిమాలకి రిజల్ట్ ఎలా తెచ్చుకోవాలి